బుల్లెట్లే వాడుతుంటే పెల్లెట్లు ఎందుకు వాడొద్దు, ప్రజా నిరసన అదుపు తప్పితే వాడే అధికారం బలగాలకు ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యానించింది. అంటే మనం చూసినాం కదా, సో విద్యార్థుల పైన, దేశ భావి భారత పౌరుల పైన ఏ విధంగా మీరు బుల్లెట్లు వాడతారు. ఒక బీహార్లో అయితే డైరెక్ట్ AK-47 వాడిరు. AK-47 కాదు, ఓ ముగ్గురు నలుగురు కాల్చిన పరిస్థితి. పెల్లెట్ గన్స్తో, అంటే సైకిల్లో ఉండే చెర్రలు ఉంటాయి కదా, సో వాటితో కాలుస్తారు అనమాట. అది తాకితే మాత్రం కంప్లీట్గా తోలు ఎగిరిపోతుంది. సో ఇట్లా ఈ విధంగా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, బుల్లెట్లే వాడుతుంటే ఇక పెల్లెట్లు ఎందుకు వాడద్దు అని చెప్పేసి మాట్లాడింది. అలాగే ప్రజా నిరసన అదుపు తప్పితే వాడే అధికారం బలగాలకు ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు నేర్పుతుంది క్లియర్గా. సో ఒక్కోసారి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో కూడా అర్థం కాదు. దేశంలో ప్రజా నిరసన ప్రదర్శనలు అదుపు తప్పి హింసాత్మకంగా మారినప్పుడు ఆందోళనకారులను నియంత్రించేందుకు పెల్లెట్ గన్స్ వాడే అధికారం భద్రతా బలగాలకు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 2016లో సమర్పించిన సలహా నివేదిక ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో పౌరులపై పెల్లెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు ఉందని పేర్కొంది. ఇక నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా 27న ఢిల్లీలో విద్యార్థులతో చల సంస్థ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు పెల్లెట్ గన్స్ వాడడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజా ఆందోళన సమయంలో నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వినియోగాన్ని నిషేధించాలని రిటైర్డ్ IPS అధికారి యశోవర్ధన్ ఆజాద్తో పాటు ఢిల్లీ నిరసనలో పెల్లెట్లో తగిలి గాయపడిన ప్రశాంత్ కుమార్ సింగ్, షేక్ ఇర్షాద్ మన్సారీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సో నార్మల్ మీరు అన్నారు, ఒకవేళ నిరసనలు జరుపుతున్నప్పుడు అది అదుపు తప్పితే కంపల్సరీ బుల్లెట్లు గన్లు కావచ్చు, పెల్లెట్ గన్స్ వాడవచ్చు అని చెప్పి మీరు చెప్పారు కదా. ఫస్ట్ నిరసన ఎందుకు చేస్తున్నారు ఒక వ్యవస్థ చక్కగా పనిచేస్తలేదు అని చెప్పేసి నిరసన తెలుపుతారు కదా. మరి వ్యవస్థ ఎందుకు చక్కగా పనిచేస్తలేదు అని చెప్పేసి కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలి కదా సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చేదో అవును అది ప్రాపర్గా ఏం కాదు వాడవచ్చు అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు మరి ఎందుకు వ్యవస్థలు ఎందుకు చక్కగా పని చేస్తలేవు అని చెప్పేసి కూడా మీరు అడగాలి కదా, ఆదేశాలు జారీ చేయాలి కదా. సో వ్యవస్థలు ఉన్నాయి దేనికి, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల్ని జీవనాన్ని మెరుగుపరచడానికి కోసం. సో అవే పని చేయనప్పుడు కంపల్సరీ కడుపు మండుతుంది కదా ప్రజలకి. కడుపు మండినప్పుడు ఏం చేస్తాడు, రోడ్డు మీదకి వస్తాడు కదా. ఆ రోడ్డు మీదకి రావద్దంటే ఫస్ట్ ప్రాపర్గా సక్రమంగా పాలన జరగాలి కదా, వ్యవస్థలు చక్కగా పనిచేయాలి కదా. ఏ వ్యవస్థ అనేది, విద్యా వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, వైద్య వ్యవస్థ కావచ్చు, ఏదైనా సరే ఆ శాఖలు ఆ వ్యవస్థలు చక్కగా పని చేసినప్పుడు ప్రజలు ఎందుకు రోడ్డు మీదకి వస్తారు, రారు కదా. మీరు ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అదుపు తప్పితే వాళ్ళపైన తూటాలు ప్రయోగించవచ్చు అని చెప్తారు కదా మీరు. అలాంటి వ్యవస్థలు ఎందుకు చక్కగా పనిచేస్తారు అని చెప్పేసి అది కూడా చెప్పాలి కదా. మీరు అత్యున్నత న్యాయస్థానంగా ఉన్న మీరు సో అందరిని ఒకేలాగా చూడాలి కదా. సో ఎందుకు ఇవన్నీ కూడా చక్కగా ఎందుకు పనిచేస్తలేవు అని చెప్పేసి కూడా మీరు అడగాలి కదా. అవి అడగరు. జస్టిస్ జయమాల్యా బాగ్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. లాఠీ చార్జ్, టియర్ గన్ ప్రయోగం కూడా పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఆయుధాలను వినియోగించవచ్చని పోలీసులు నిబంధనలు చెబుతున్నాయి. ఇక శాంతియుత ప్రజా నిరసనలు అసాంఘిక శక్తులు ప్రవేశించి హింసకు పాల్పడినప్పుడు అవసరమైతే పోలీసులు బుల్లెట్లు కూడా వినియోగిస్తున్నారు. అలాంటప్పుడు పెల్లెట్ తుపాకులపై నిషేధం ఎలా విధించగలం? పోలీసులు నిర్బంధాలు మార్చకుండా నిషేధం సాధ్యం కాదు. సో పోలీసుల నిబంధనలు మార్చకుండా నిషేధం సాధ్యం కాదంట. సో అంటే ఎవరైతే ప్రజలు శాంతియుతంగా నిరసన చేపడతామని చెప్తున్నారు, అలాంటప్పుడు అందులో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వాళ్ళు, నేర చేస్తున్న వాళ్ళు ఇన్వాల్వ్ కంపల్సరీ ఎక్కడైనా సరే అవుతారు. అయినప్పుడు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా, ఇంటెలిజెన్స్కి మా సొమ్ము, మేము కట్టిన ట్యాక్స్ చాలా వరకు యూజ్ చేస్తారు కదా. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఎందుకు ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, పడుకుంటుందా పోయి? వాళ్ళకి జీతాలు ఇస్తారు కదా, వాళ్ళకి ప్రాపర్ సంబంధించిన వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం కదా. ఎవరు ఏర్పాటు చేసేది కూడా మన ప్రజలే. మేము కట్టే పైసలతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ నడుస్తుంది. సో అలాంటి మళ్ళీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందని అనుకోవాలి ఇక్కడ. సో ప్రతి దాంట్లో కూడా ఏదైనా సరే మంచి జరుగుతున్నారు, వాళ్ళకి కంపల్సరీ కొంతమంది అక్రమదారులు కావచ్చు, కొంతమంది ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేయాలి, వాళ్ళందరూ తీసుకోవాలి, పక్కన పెట్టాలి కదా. సో చలో సంస్థ సందర్భంగా పోలీసులు, RPF బలగాలు విద్యార్థులపై ప్రయోగించిన పెల్లెట్ల పాటు కరెంట్ షాక్ ఇచ్చే బ్యాటన్స్, డ్రోన్ విజువల్స్, CC కెమెరాల ఫుటేజ్లను భద్రపరచాలని ఢిల్లీ ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్లు కోరితే ఆ పెల్లెట్లను పరీక్షించేందుకు అభ్యంతరం లేదని పేర్కొంది. సో ఇట్లా మీరందరూ అవన్నీ వీడియోలన్నీ కూడా జాగ్రత్త పెట్టండి అన్నారు. మీకు ఫస్ట్ టైం ఉండదు కదా, మీకు చూసే టైం ఉండదు కదా. మీరు రీజన్గా చెప్పారు కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పారు కదా రీసెంట్గా, మాకు చూసేంత టైం లేదు, మాకు టైం వేస్ట్ చేయకండి అని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు భద్రపరచాలని చెప్తారు మీరు? మీకు చూడనికే టైం ఉండనప్పుడు భద్రపరిచేందుకు వేస్ట్ కదా. ఇక ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. సో పోలీసుల నిబంధనలు ఎక్కడ? ధర్మాసనం ఉదాహరించిన పోలీసుల నిబంధనలపై పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది
గోవార్ వృందా గోవార్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ నిబంధనలకు ప్రజలందరికీ అందుబాటులో ఉంచేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. సో ఇట్లా ఈ విధంగా మాట్లాడారు. సో ఇట్లా పెల్లెట్ గన్స్ కూడా వాడొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు.